ఎండు కొబ్బరిని ఎలా కట్ చేయాలో చూద్దాం. నెమ్మదిగా చాకు తీసుకొని దాన్ని ఒక చాకుతో నెమ్మదిగా దాని మీద ప్రెషరైజ్ చేసి 2 ముక్కలుగా చేయాలి. మొదటిగా చూడండి, ఇప్పుడు చేసాం ఇట్లా ఎండు కొబ్బరి. దీన్ని మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలంటే సగం పీస్ అయింది కదా, సగం ముక్కను మళ్ళీ తీసుకొని దాన్ని అడ్డంగా కట్ చేసుకుంటూ చిన్న 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 ముక్కలుగా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే మనం నెమ్మదిగా వీటిని మిక్సీలో వేసుకొని మనం దాన్ని దాల్చిన చెక్కలాగా చేసుకోవచ్చు. పౌడర్ రూపంలో కూడా పెట్టుకొని కూరల్లో మనం వేసుకోవచ్చు తగు మాత్రము. అదేవిధంగా దీంతో మళ్ళీ మనము కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. అట్లాగనే కొబ్బరి కారపొడి చేసుకోవచ్చు. దాంట్లో కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని ఈ కొబ్బరి పొడి కూడా చేసుకోవచ్చు. అట్లాగే కొబ్బరి పచ్చడి అంటే ఫ్రెష్గా చేసుకోవాలి. అది 24 అవర్స్లో మనం వాడుకోవాలి. వాడుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా కొబ్బరి పచ్చడిని ఒక రోజులో వాడుకోవాలి మనం. అదే కొబ్బరి పొడి కానీ లేకపోతే కొబ్బరి కారం కానీ అది కొన్ని రోజులు ఇంకా వాడుకోవచ్చు. దాంట్లో టైం లిమిట్ ఏమి ఉండదు. దీన్ని ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని వీటిని మనం మిక్సీలో వేసుకొని ఈరోజు వీటిని మనం ఒక పొడి రూపంలో చేసుకున్నాం. ఇది ఈరోజు యొక్క కార్యక్రమం, వంటల కార్యక్రమం. సో మా డాడీ అయితే ఫస్ట్ పపాయ కట్ చేశారు, మీరు ఆల్రెడీ చూశారు. సో నెక్స్ట్ అయితే